సంక్షిప్త మహాభారతం 11వ భాగం. ద్రోణ పర్వము. సూతపుత్రుడైన సంజయుడు ఆ విధముగా ధృతరాష్ట్రునికి జరిగిందంతా చెప్పి మళ్ళీ యుద్ధరంగానికి వెళ్ళాడు. 5 రోజుల వరకు యుద్ధభూమిలో తిరుగుతూ జరిగినదంతా గమనించి తిరిగి వచ్చి ధృతరాష్ట్రుడితో దుష్టద్యుమ్నుడి చేతిలో ద్రోణాచార్యుల వారు పరలోక యాత్ర చేశారని చెప్పాడు. అది విన్న గుడ్డిరాజు దుఃఖంతో గద్గద స్వరంతో, అతిలోక పరాక్రమనిధి కురుకుమారుల గురువు అయిన ద్రోణాచార్యుల వారు నా కొడుకులకు ఉపకారం చెయ్యాలని ప్రాణాలు పోగొట్టుకున్నారు. చీమల గుంపు పాముని చంపినట్లు పాండవ రధికులు విక్రమధ్యుడైన ఆ ఆచార్యులను ఏ విధంగా చంపగలిగాడు? మనవారు అతనికి అడ్డుపడలేదా? ప్రతాపధామం అయిన అశ్వత్థామ తన తండ్రికి తోడ్పడకుండా వేరొక చోట పోరాడుతూ ఉన్నాడా అని అడిగాడు. అప్పుడు సంజయుడు జరిగిందంతా చెప్పసాగాడు. కౌరవేశ్వర విను. భీష్ముడు శరతల్పగతుడైనందుకు శోక సముద్రంలో మునిగిపోయిన నీ కొడుకులకు సైన్యాలకు ఉత్సాహం కలిగించడం కోసం రాధేయుడు, కర్ణుడు మీరెవ్వళ్ళు నిరుత్సాహముగా ఉండకండి. మనసులు చెదిరిపోయి ఉన్న మన సేనలను నేను కాపాడుతాను. భీష్ముడు ఏ విధంగా అర్జునుడిని కలవరపరిచాడో నేను కూడా వాడిని ఏడిపించి వాడి అంతం చూస్తాను. నేను చేసే యుద్ధము మీకు కన్నుల పండుగ చేస్తుంది అని చెప్పి అందరిలోనూ నూతన ఉత్సాహాన్ని కలిగించాడు. దుర్యోధనుడితో ద్రోణుణ్ణి సర్వ సైన్యాధిపతిని చేయమని చెప్పాడు. వాడు చెప్పినట్లే సుయోధనుడు ద్రోణుణ్ణి సర్వ సైన్యాధ్యక్షుడిగా అభిషేకించాడు. దానికి ఆచార్యుల వారు ఎంతో సంబరపడిపోయి రారాజును ఏదైనా వరం కోరుకోమని చెప్పాడు. అప్పుడు రారాజు దుశ్శాసనాదులతో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి, గురుదేవా, మనము పాండవులను చంపినప్పటికీ కృష్ణుడు మొండివాడు, పట్టుదల గలవాడు, ఆడిన మాట తప్పనివాడు, రాజకీయ దురంధరుడు అయి ఉండటం వలన మా తలలన్నీ నరికి అయినా కుంతికే రాజ్యమిస్తాడు. ధర్మరాజు మనకు ప్రాణాలతో చిక్కినట్లయితే అతన్ని మళ్ళీ జూదంలో ఓడించి తమ్ముళ్లతో సహితంగా అడవులకు పంపించటం చాలా తేలిక. అందుచేత అప్పుడు మిత్రత్వంతోటే భూమినంతా ఏకఛత్రాధిపత్యంతో పాలించవచ్చు. మీరు ధర్మపుత్రుణ్ణి చంపకుండా ప్రాణాలతో బంధించి నాకు అప్పగించండి చాలు అని ప్రార్థించినాడు. అతని ఉద్దేశానికి ద్రోణుడు మనసులో అసహించుకున్నాడు, మాట ఇచ్చినాడు. కాబట్టి అర్జునుడు ఒక్కడూ దగ్గర లేకుండా ఉంటే అతనిని పట్టి ఇస్తానని వరం ఇచ్చాడు. మూర్ఖులైన కౌరవులంతా ధర్మరాజు తమ చేతికి చిక్కినట్లే అని సంతోషించారు. ద్రోణాచార్యుల వారి ప్రతిజ్ఞ ధర్మరాజు చెవిన పడింది. గురువుగారి శక్తి సామర్థ్యాలు అతనికి బాగా తెలుసు. అందుచేత అతనిలో భయం ఆవహించింది. అది గమనించిన అర్జునుడు రాజుకు ధైర్యం చెబుతూ, శరీరంలో ప్రాణాలు ఉండగా నిన్ను పట్టుకొనుటకు ఆ ద్రోణుడికే కాదు పరమేశ్వరుడికి కూడా సాధ్యం కాదు. భయాన్ని విడిచిపెట్టు అని ధైర్యం చెప్పాడు. పాండవ సైన్యం క్రౌంచ వ్యూహాన్ని, కౌరవ సైన్యం శకట వ్యూహాన్ని అమర్చుకుని యుద్ధానికి సిద్ధపడ్డారు. ద్రోణుడిని దృష్టద్యుమ్న, పార్థ, సాత్యకులు ఎదిరించారు. భీముడును శల్యుడును గదాయుద్ధం చేస్తున్నారు. వారు చాలా భీకరంగా పోరాడి పరస్పర గదాఘాతాల వల్ల మూర్ఛపోయారు. కర్ణుడి కొడుకైన వృషసేనుడు పాండవ సైన్యాన్ని బీభత్సం చేస్తున్నారు. అది చూసిన నకులపుత్రుడు శతానీకుడు అతని సోదరులు కలిసి వాడి మీద విరుచుకుపడ్డారు. వృక్షసేనుడికి బాసటగా అశ్వత్థామ ప్రభృతులు వచ్చి తమ శౌర్యాన్ని ప్రదర్శించారు. ద్రోణాచార్యులు విజృంభించి ధర్మపుత్రుడి మీద పడి తరుముట మొదలుపెట్టారు. అతనికి అడ్డం వచ్చిన అనేక పాంచాల వీరులు వీరస్వర్గం పొందక తప్పలేదు. అప్పుడు అర్జునుడు అంతా గమనించి కుంభసంభవుణ్ణి అంటే ద్రోణుణ్ణి ఎదుర్కొని ఘోర యుద్ధం చేసి అతనిలో ఉన్న యుద్ధ సంరంభాన్ని అణిచివేశాడు. దాంతో ధర్మరాజుకు భయం తొలగిపోయింది. రెండవ నాటి యుద్ధంలో అర్జునుడికి ధర్మరాజుకు దగ్గరగా ఉండకుండా చెయ్యాలని త్రిగర్తపతి అయిన సుశర్మ సంశస్తక బలాలతో కూడుకుని ఆ క్రీడిని యుద్ధానికి ఆహ్వానించాడు. అప్పుడు అర్జునుడు తన అన్నకు రక్షణగా పాంచాల వీరుడైన సత్యజిత్తుని ఉంచి, ఇతడున్నంతసేపు విరోధుల వల్ల నీకు భయం ఉండదు. ఒకవేళ హతుడైతే నువ్వు యుద్ధభూమిలో ఉండకుండా వెళ్ళిపోవటం చతురత అవుతుందని చెప్పి ధర్మరాజును ఒప్పించి కోపంతో
త్రిగర్తపతి సేనల మీదికి ఉరికి గాంధీవ చాపనీరుక్త బాణవాలముతో వేల కొలిది రధికులను నేలకూల్చాడు. ఆచార్యుడును సమరోత్సాహంతో పోరాడుతూ ధర్మతనయుడికి రక్షణగా నిలిచిన సత్రాజిత్తు ప్రముఖ నిఖిల పాంచాల రధిక ముఖ్యులు శిరాలు ఎగరగొట్టివేశాడు. పెద్ద గాలికి వేళ్లతో నేలకూలే వృక్షాల వలె పడిపోయారు. ధర్మరాజు తన తమ్ముడు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని తన రథాన్ని యుద్ధభూమి నుంచి దూరంగా తీసుకుని పోయాడు. అతని వెనుక ద్రోణుడు తరుముకుని వెళ్తూ ఉంటే ఒక్క పెట్టున పాండవ పక్షంలో ఉన్న వీరులంతా ద్రోణుడికి అడ్డుగా వచ్చి గొప్ప గొప్ప బాణాలు అతని మీద ప్రయోగించారు. దూదిని కాల్చివేసే అగ్నిలా ద్రోణుడు విజృంభించడం చూసి భయపడ్డారు. ధర్మరాజు చెదిరిపోయిన సేనలను కూర్చుకొని మళ్ళీ గురుడి మీదికి వచ్చాడు. భగదత్తుడు సుప్రతీపాన్ని ఎక్కి పాండవ సేనల మీదికి 10 భీమసేనాభిమన్యులను తక్కిన వాళ్లను భయపెట్టాడు. ఇదంతా దూరంగా ఉన్న అర్జునుడు గమనిస్తూనే ఉన్నాడు. వాళ్లను రక్షించాలని రథము వాళ్ల పక్కుకి తిప్పించాడు. ఇంతలో అతన్ని సుశర్మ యుద్ధానికి పిలిచాడు. ఆ వీరుడు తిరిగి త్రిగర్తపతి చాపకేతువుల తలలు ద్రుంచి అతని తమ్ముళ్ల తలలు పడవేసి వెంటనే భగదత్తుడి మీదికి ఉరికాడు. ఆ ప్రాగ్జ్యోతిషాధిపతి అర్జునుడి మీదికి తన ఏనుగును తోలాడు. శ్రీకృష్ణ పరమాత్మ అది గమనించి గజము బారి నుంచి రథాన్ని తప్పించాడు. అయితే అర్జునుడి సేనలు ఆ ఏనుగు కాళ్ల కింద పచ్చడైపోయాయి. అర్జునుడికి కోపం ఆగలేదు. వెంటనే దివ్యాస్త్రాలు ప్రయోగించాడు. దానికి వాడు కోపించి వైష్ణవాస్త్ర మంత్రాన్ని జపించి తన చేతిలో ఉన్న అంకుశాన్ని అర్జునుడి రొమ్ము మీదికి విసిరాడు. నారాయణుడు దాన్ని తన వక్షస్థలం మీద దాల్చేసరికి తామర పూలదండ అయిపోయింది. సిగ్గు కోపం పొంది ఉన్న అర్జునుడికి వైష్ణవాస్త్రం ఇతరులు ఓర్చుకోలేరని దాని ప్రభావం చెప్పి పాపవృత్తుడైన భగదత్తుని కూల్చివేయమన్నాడు. అప్పుడు ఆ బోధ విన్న అర్జునుడు ఒక గొప్ప బాణం ప్రయోగించి వాడి ఏనుగును పీనుగు చేసి భగదత్తుని తల ఎగరగొట్టి వేశాడు. అప్పుడు కౌరవులంతా శకునితో కలిసి అర్జునుడి మీదికి వచ్చినారు. అర్జునుడు శకుని యొక్క మాయలన్నీ మటుమాయం చేసి ఆ జూదరిని చూసి మామా, మాయలు జూదంతోటే పోయాయి, అవి ఇక్కడ పనికిరావు, నా బాణాలే అడ్డపాళ్ళు, ఇంకా నిలవబడక వెనుదిరిగిపో అన్నాడు. అతడి మీద బాణాలు కురిపించాడు. శకుని సిగ్గుపడి పారిపోయాడు. అప్పుడు భీమార్జున, దుష్టద్యుమ్న, సాత్యక ప్రభృతి యోధాగ్రేసరులంతా ద్రోణుని ఎదుర్కొని అతని మీద క్రూర అస్త్రాలు వేస్తూ ఉంటే అతనికి అడ్డముగా నీ కుమారులు కౌరవులంతా వచ్చి తమ మొగతనాన్ని చూపించి పోరాడారు. ఆ సమయంలో యుద్ధము మహోగ్రముగా ఉంది. 2 పక్షాలలో ఉన్న రథాలు పొడి అయిపోయాయి. గొడుగులు పడగలు నేల మీద కూలిపోయాయి. ఏనుగులు గుర్రాలు భటులు మొదలైన బలాల యొక్క అంగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. రక్తం ఏరులా పారింది. దానిలో శవాలు తేలియాడాయి. దేవతలంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు. అప్పుడు భీమ పార్థులు విజృంభించి కురు సైన్యాలను తరిమి ఎదురుపడ్డ సూతపుత్రుని రథసారథులను పడవేయించినారు. విరుద్ధుడైపోయిన కర్ణుణ్ణి శత్రు సముద్రంలో మునిగిపోకుండగా ద్రోణ, అశ్వత్థామ, దుర్యోధనులు ఉద్ధరించుకొని తీసుకుని పోయారు. ఇంతలో ప్రొద్దు గుంకుట వలన యుద్ధం ముగించి ఎవరి గుడారాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. అభిమన్యుని వధ. ద్రోణుడి 3వ నాటి యుద్ధం ప్రారంభమైంది. దుర్యోధనుడు ఆచార్యుల వారిని చూసి, మీరు ధర్మరాజును పట్టిస్తానని చెప్పి నన్ను మోసం చేసి నన్ను వెర్రివాడిని చేయటం ధర్మమేనా అని అడిగాడు. దానికి ఆచార్యులు, నేను అబద్ధమాడను, అర్జునుడిని దగ్గర లేకుండా చూడమని మొదటే చెప్పాను. అర్జునుడు రాకుండా వాని మీదికి ఎవరినైనా పంపించు అన్నాడు. అప్పుడు సంసప్తక వీరులు అర్జునుడిని వేరొక చోటికి తీసుకుని పోతామని రారాజుతో చెప్పారు. ఆ విధముగానే అర్జునుడిని యుద్ధానికి దూరంగా తీసుకుని పోయి అక్కడ ఘోర యుద్ధం చేస్తున్నారు. ఆచార్యులు మిగిలిన సైన్యంతో ఛేదించటానికి సఖ్యంక్యాన్ని పద్మవ్యూహాన్ని అమర్చి దానిలో అనేక దేశాల రాజులను రాజపుత్రులను దళకేసర స్థానాలలో నిలిపి అశ్వత్థామ, కృప, శకుని ప్రముఖులతో కురుపతిని కన్నికయ్య ఉండే విధంగా చేసి తను ఆ దుర్గమమైన మొగ్గరానికి మొగమై నిలబడ్డాడు. ఎదిరించటానికి వచ్చే పాండవ పక్షంలోని వీరుణ్ణి చిక్కుపరుస్తూ వాడి బాణాల రుచిని చూపిస్తున్నాడు. ఆ పద్మవ్యూహాన్ని ఛేదించుటకు అభిమన్యుడు ఒక్కడే సమర్థుడని ధర్మరాజు నిర్ణయించుకుని
అభిమన్యు కుమారుణ్ణి పిలిపించి వ్యూహాన్ని ఛేదించి అందరూ లోపలికి ప్రవేశించుటకు త్రోవ చూపించమని వినియోగించినాడు. అభిమన్యుడు ఆ మాటలకు ఉబ్బిపోయి అందరూ తనను మెచ్చుకునేటట్లు మెరుపు మెరిసినట్లు వ్యూహంలోనికి ప్రవేశించినాడు. దానిలో నీటితో స్వేచ్ఛగా తిరిగే విమానంలా తిరుగుతూ అనేక రథాలను, రాజులను, ఏనుగులను, గుర్రాలను, కాల్బలాన్ని నుగ్గు చేస్తూ వ్యూహాన్నంతా ఒక్క నిమిషంలో కలిచివేశాడు. ఆ విధంగా ఒంటరిగా కౌరవ సేనలో పోరాడుతూ ఉన్న అభిమన్యుడికి తోడు ఉండాలని యుధిష్ఠిర ప్రభృతులను, పాంచాల, యాదవ, పాండ్య, కేకయ వీరులను పద్మవ్యూహంలో ప్రవేశించబోతూ ఉంటే వాళ్ళందరికీ సైంధవుడు అడ్డుపడ్డాడు. వాడు పరమశివుని వలన ఒక్కనాటి యుద్ధంలో అర్జునుడు తప్ప మిగిలిన పాండవులు గెలిచేటట్లు వరం పొందాడు. ఆ వర ప్రభావం వలన అతడు బలము, శౌర్యము, ధైర్యము ఉద్దీపించగా మొగ్గరములోనికి ఎవ్వళని పోనీయకుండా ఆపుచేస్తూ విరోధి సైన్యాలను దైన్యంలో ముంచాడు. పద్మవ్యూహాన్ని ఒంటరిగా కలిచివేస్తున్న అభిమన్యు కుమారుడిని ద్రోణ, కృప, శకుని, శల్య, కర్ణాదులు, దుర్యోధన, దుశ్శాసనాది కురుకుమారులను నిశిత బాణ ప్రచయాల ముంచివేస్తూ ఉంటే ఆ పరాక్రమ నిధి వాళ్ల అస్త్రాలన్నీ వారించి ద్రోణ, కృపాచార్యుల శౌర్యాన్ని చల్లార్చి శల్యుడిని ఒక గట్టి బాణంతో మూర్ఛిల్ల చేశాడు. కర్ణుణ్ణి దీర్ఘ బాణంతో నొప్పించాడు. దుర్యోధన, దుశ్శాసనులను పారద్రోలాడు. దుర్యోధనుని కొడుకైన లక్ష్మణకుమారుడి తల తెగగొట్టాడు. కర్ణుని తమ్ముళ్ళు తలలు భూమికి బలి చేశాడు. కోసనపతి అయిన బృహద్బలుని చంపాడు. అప్పుడు ఆచార్యుడు కర్ణుడితో, అభిమన్యుడు కవచధారణమనే విద్య తెలిసి ఉన్నవాడై ఉండటం వలన అతడిని నొప్పించటం సాధ్యం కాదు. వాడు బాణం పట్టి ఉండగా చంపలేం. అందుచేత వంచన వలన వాణ్ణి విరదుడిని చేయటమే మంచిది అన్నాడు. దాంతో కర్ణుడు అభిమన్యుడికి భయపడ్డవాడిలా నటిస్తూ వెనుకకు తగ్గి అభిమన్యుడికి వెనక వైపుకు వచ్చి వెనక నుంచి అభిమన్యుడి బాణాన్ని ముక్కలు చేశాడు. ఆచార్యులు అభిమన్యుడి గుర్రాలను చంపాడు. కృపుడు సారథిని చంపేశాడు. అందరూ ఆ బాలవీరుడిని అనేక విధాలైన శస్త్ర అస్త్రముల పాలు చేశారు. రక్తం కారుతూ ఉన్నప్పటికీ ఆ బాలుడు డాలును పలకను పుచ్చుకొని ఆకాశానికి ఎగిరాడు. వాడెవ్వరి మీదకి ఉరుకుతారో అని అందరూ భయపడుతూ ఉంటే ద్రోణుడు అతని చేతిలో ఉన్న సాధనాలను ముక్కలు ముక్కలుగా చేసివేశాడు. అభిమన్యుడు వెంటనే రథచక్రాన్ని తీసుకొని ఆచార్యులకు అడ్డం ఉన్న సైన్యాలను నరికివేశాడు. శకుని, కర్ణ, శల్యులు ఆ చక్రాన్ని పొడి చేశారు. అభిమన్యుడప్పుడు గద పుచ్చుకొని అశ్వత్థామ మీదికి ఉరికాడు. అశ్వత్థామ రథం ఉరికి తప్పించుకున్నాడు. అతడిని చుట్టుముట్టిన యోధుల అనేకులను తన గదతో కూల్చివేశాడు. అప్పుడు దుశ్శాసన పుత్రుడు గద తిప్పుకుంటూ వస్తున్న అభిమన్యుడిని ఎదుర్కొని తాను విరదుడై గద చేతితో పుచ్చుకొని గదాయుద్ధానికి తలపడ్డాడు. వాళ్ళిద్దరూ చేస్తున్న గదాయుద్ధం చూస్తూ మిగిలిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళిద్దరూ పరస్పర గదాఘాతాల వల్ల నేల కొరిగిపోయారు. ఇంతలో సూర్యాస్తమయం అవటం వలన యుద్ధం చాలించి ఎవరి తావుకు వాళ్ళు వెళ్ళారు. అభిమన్యుడు ఆ విధంగా కౌరవుల కిరాతకానికి గురి అయి ఉన్నందుకు పాండవులు ఎంతగానో దుఃఖించినారు. కౌరవులు తమ ఘనకార్యానికి పొంగిపోయారు. అభిమన్యుని మరణ విధానం అంతా వివరంగా విన్న అర్జునుడు దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. ఆ దుఃఖంలోంచి కోపం ముంచుకొని వచ్చేసింది. అభిమన్యునికి జరిగిన దారుణం గురించి చెప్పిన కృష్ణుడు ధర్మరాజు అతడిని ఎంతగానో ఓదార్చడానికి యత్నించారు. అభిమన్యుణ్ణి మరణానికి పద్మవ్యూహంలో ఎవళ్ళు ప్రవేశించకుండా అడ్డుకున్న సైంధవుడే కారకుడనే భావం ఉదయించింది. వెంటనే మర్నాడు పొద్దుగుంకటానికి ముందే సైంధవుడిని వధిస్తానని, ఆ విధంగా తాను చెయ్యలేకపోయినట్లయితే అగ్నిప్రవేశం చేస్తానని అర్జునుడు ఘోర ప్రతిజ్ఞ చేశాడు. దాంతో పాండవ పక్షం వాళ్లను ఆవహించి ఉన్న దైన్యం తొలగిపోయి తెగింపు కలిగింది. ఆ రాత్రియే అర్జునుడి ప్రతిజ్ఞ గురించి చారులు సైంధవుడికి చెప్పారు. వాడు భయపడిపోయి యుద్ధానికి వెళ్లకుండా తొలగిపోవడమే కర్తవ్యమని నిశ్చయించుకొని దుర్యోధనుడికి ఆ మాట చెప్పాడు. స్వకార్య నిరతుడైన దుర్యోధనుడు అతనికి ధైర్యం చెప్పాడు. ద్రోణుడు అర్జునుడికి చొర అలని కానిగట్టి వ్యూహాన్ని నిర్మించి అతన్ని రక్షిస్తానని చెప్పి చావుకు భయపడకుండా యుద్ధం చేయుటయే క్షత్రియ ధర్మం అని నిర్ణయించాడు. సైంధవుడు నిశ్చింతగా ఉన్నాడు. సైంధవ వధ పాండవుల హితాన్ని కోరుకునేవాడును భక్తరక్షణ విరాయణుడును అయిన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు చేసిన దుష్కరమైన ప్రతిజ్ఞ నెరవేర్చాలని ఆ రాత్రి అతని మందిరానికి వెళ్ళి
అందు అతనికి శుచి అయి శివపూజ చేసి దర్భశయ్య మీద నిద్రించమని చెప్పి తన విడిదికి వెళ్ళాడు. అర్జునుడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవటం కష్టమని అనుకుని బాధపడుతూ దర్భశయ్య మీద నిద్రపోయాడు. కలలో కృష్ణుడు వచ్చి తన్ను ఓదార్చినట్లు అతనిని తీసుకొని కైలాసం వెళ్ళి అక్కడ పరమశివుణ్ణి స్తుతించి ఆ మహాదేవుని కరుణ సూచకంగా పాశుపతాస్త్రం పొందినట్లు తాను ఆ ముక్కంటికి మొక్కి తిరిగి తన శిబిరానికి చేరుకున్నట్లు కలగాంచాడు. మర్నాడు ఉదయం కొలువులో ఉన్న అన్నకు వాసుదేవాదులకు తనకు వచ్చిన కల గురించి చెప్పాడు. అక్కడ ఉన్న పరపతులంతా సంతోషించి ఎంతో ఆనందంగా చప్పట్లు చరిచారు. శుభశకునాలతో యుద్ధానికి వెళ్ళారు. అంతకుముందు అక్కడ ద్రోణుడు సైంధవుడి రక్షణార్థం భూరి శ్రవకర్ణ కృప అశ్వత్థామ శల్య వృషసేనలను గొప్ప చతురంగ బలాలతో ఉండడానికి నియమించి వాళ్లకు ముందుగా ఎవళ్లకు చొరసఖ్యంగాని శకట వ్యూహాన్ని పన్నాడు. దానికి అంగంగా ఉండే పాగ్మ సూచీ వ్యూహాలకు ముంగలిగా కృతవర్మ కాంబోజ రాజాలను సేనలతో ఉండేటట్లు నియమించాడు. అపూర్వమైన అతి విచిత్రమైన ఆ వ్యూహానికి ముందుగా తాను ఉద్దండమైన కోదండాన్ని చేతితో పట్టుకొని దండధరుడి వలె వేదికా ధ్వజం గల తన రథం మీద నిలబడి ఉన్నాడు. ధర్మరాజు రక్షణార్థం సాత్యకిని ఉండమని చెప్పి అర్జునుడు కౌరవ వ్యూహం మీదికి వెళ్ళాడు. ఆచార్యునికి ముందు ఉన్న దుర్మర్షణ దుశ్శాసనుడు తమ గజ సైన్యంతో అర్జునుణ్ణి ఎదుర్కొన్నారు. అర్జునుడు వాళ్ళిద్దరిని భంగపరిచి ఆచార్యునితో యుద్ధం చేస్తూ అతన్ని దాటి వెళ్ళలేకపోతున్నాడు. కృష్ణుడు దానిని గమనించి మంచి వేగంతో రథాన్ని గురునకు ప్రదక్షిణంగా నడిపి వ్యూహంలోనికి దారితీశాడు. ద్రోణుడు వెంట అంటి వస్తూ నరనారాయణులిద్దరినీ బాణాలు కుమార బాణాలు వెయ్యకుండా వంచించి కృతవర్మ సైన్యంలో దూరిపోయాడు. ద్రోణుడు చేసేది లేక సైన్య రక్షణార్థం సేనాముఖానికి వచ్చాడు. అర్జునుడు వేసిన బాణాల దెబ్బకు కృతవర్మ మూర్ఛపోయాడు. వరుణ తనయుడైన శృతాయువును కాంబోజరాజైన సుదక్షిణులను నేల కొరిగిపోయారు. అనేక చతురంగ బలాలు నుగ్గునుగ్గైపోయారు. ఆ విధంగా అర్జునుడు వ్యూహాన్ని చెల్లాచెదురు చేస్తూ సైంధవుణ్ణి సమీక్షిస్తూ ఉండటం దుర్యోధనుడు చూసి ఆచార్యుడి దగ్గరకు వచ్చి అతడిని నువ్వు పాండవ పక్షపాతివని నిందించాడు. వెంటనే తేరుకొని తన గురువుకు తన మీద ఎక్కడ కోపం వస్తుందో అని భయపడి కార్యభారాన్ని దృష్టిలో ఉంచుకొని సైంధవుణ్ణి రక్షించే ఉపాయం చూడమని ప్రార్థించాడు. ఆచార్యుడికి కోపం వచ్చి ఉన్నప్పటికీ తన కోపం పైకి కనిపించకుండా రాజులతో తాను వ్యూహముఖాన్ని వదిలి శత్రువులతో భంగం కలుగుతుందని అప్పుడు సైంధవుణ్ణి రక్షించటం దుష్కరమవుతుందని చెప్పి వాడికి నమంత్రకముగా ఒక అభేద్యమైన కవచాన్ని తొడిగి దీని ప్రభావం వలన నిర్భయంగా కృష్ణార్జునులను ఎదిరించమని చెప్పి పంపించాడు. అంతలో దృష్టద్యుమ్నుడు మొదలైన పాండవ వీరులు ద్రోణాచార్యుల్ని ఎదుర్కొన్నారు. ఇంతలో మధ్యాహ్నమైంది. ఆకాశంలో సూర్యుడి మాట ఎలా ఉన్నా భూమి మీద ఇద్దరు సూర్యులు ఉన్నారేమో అన్నట్లు ఎంతో తేజోమూర్తులుగా ద్రోణ దృష్టద్యుమ్నులు పోరాడారు. ఆచార్యుడు పాంచాల వీరుణ్ణి విరధుణ్ణి చేశాడు. అంతేకాకుండా ఒక గొప్ప బాణం వదిలిపెట్టాడు. ఆ బాణాన్ని మధ్యలోనే సాత్యకి ముక్కలు చేసి పారేశాడు. దాంతో ద్రోణను సాత్యకి మీదికొచ్చాడు. ద్రోణుడిని అందరూ కలిసి ఎదుర్కొన్నారు. వాళ్ల యుద్ధం చూస్తున్న దేవతలకు కూడా భయం కలిగింది. అక్కడ అర్జునుడు కౌరవ సేనలను సర్వనాశనం చేస్తూ ఉంటే అనంతీశ్వరులైన నిందాను విందులనే అన్నదమ్ములు ఒక రథం మీద ఉండి అర్జునుడితో యుద్ధం చేస్తూ తమ ప్రతాపాన్ని చూపించారు. దానితో అర్జునుడు రెచ్చిపోయి బాణవర్షంలో వాళ్లను ముంచివేసి వాళ్ళిద్దరి తలలు ఎగరగొట్టి వేశాడు. దాంతో అంతా భయపడి ఇక సైంధవుడిని రక్షించటం సాధ్యం కాదని నిరాశపడ్డారు. ఇంతలో దుర్యోధనుడు తన గురువు ఇచ్చిన కవచంతో రంగంలోనికొచ్చి భయం లేకుండగా అర్జునుడిని ఎదిరించాడు. అంతేకాకుండా సూటిపోటి మాటలాడుతూ నేను దివ్యాస్త్రాలు గలవాడినని పొంగిపోకు. ఆ మాటలు పూర్వం చెల్లాయి, కానీ ఇప్పుడు చెల్లవు. ఇప్పుడు నీ బలాన్ని హరి నేర్పును చూడటానికే నేను యుద్ధంలో దిగాను. నువ్వు నిజంగా పాండురాజు కొడుకువే అయి ఉంటే నీ మగతనం చూపించు అంటూ క్రూర నారాచాలతో నరనారాయణులను నొప్పించాడు. దాంతో అర్జునుడికి అరికాలిమంట తలకెక్కింది. కోపంతో అతడి మీద అమోఘ బాణాలు వదిలాడు. కానీ దుర్యోధనుడు నవ్వకుండటం గమనించి ద్రోణుడిచే కవచాన్ని పొంది ఉన్నాడని ఎరింగి నవ్వుతూ దానిని పొడి చెయ్యాలని అనుకుని విఫల కవచ నిర్భేదనాస్త్రం వేశాడు.
దానిని అశ్వత్థామ సర్వాస్త్రభూతిని అనే ఆయుధంతో వమ్ము చేశాడు. ఈ లోపున దుర్యోధనుడు 9 బాణాలు వదిలి కృష్ణార్జునులను బాధించాడు. దాంతో అర్జునుడు ఇంకా ఉపేక్ష చెయ్యకూడదని రారాజును విరధుణ్ణి చేశాడు. అప్పుడు సైంధవ రక్షణార్థం నిలబడి ఉన్న రాజులంతా ఒక్కుమ్మడిగా అర్జునుడి మీదకొచ్చారు. అతను అందరికీ అన్ని రూపులతో కనిపిస్తూ పోరు చూస్తూ ఉంటే అతడికి సహాయంగా ధర్మరాజు పంపిన సాత్యకి భీమసేనులు వచ్చి కలుసుకున్నారు. తీవ్ర స్థాయికి చేరుకుంది. వ్యూహం మొదల్లో ఉన్న ద్రోణుడు పాంచాల, యాదవ, మాత్స్య బలాలను జర్జరితం చేస్తూ ఉంటే ధర్మరాజు, నకుల సహదేవులు, దృష్టద్యుమ్నుడు, శిఖండి మొదలుగా గల వీరులంతా తమ ఓపిక ఉన్నంత వరకు అతడితో పోరాడుతూనే ఉన్నారు. వ్యూహం మధ్యలో భూరిశ్రవుడు, సాత్యకి కర్ణుడి చేతిలో భీముడు భంగపడినారు. భూరిశ్రవుడు తనకున్న మల్లయుద్ధము నైపుణ్యంతో సాత్యకిని పడతోసి రొమ్ము తొక్కి చేతి కత్తితో సాత్యకి గొంతు కోయటానికి సిద్ధంగా ఉండటం చూసిన అర్జునుడు వాడి చెయ్యి నరికివేశాడు. తాను చెయ్యబోయే పనికి ఆటంకం రాగానే భూరిశ్రవుడు అర్జునుడిని నిందించి ఆయుధాలు సిద్ధమయ్యాడు. ఇంతలో సాత్యకి లేచి కృష్ణార్జునుడు చెప్తూ ఉన్నప్పటికీ వినకుండా వాడి తల నరికివేశాడు. భీముడు, కర్ణుడు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు కర్ణుడు అనేకసార్లు విరధుడైనప్పటికీ పట్టుదల లేకుండా యుద్ధం చేస్తూ అలసిపోయి ఉన్న భీముడిని విరధుడిని చేసి, ఒరేయ్ తిండిపోతూ, నీకు యుద్ధం ఏమిటిరా? ఏ అడవిలోనో మునిలా బ్రతకకూడదు. యుద్ధం చెయ్యాలని అనుకుంటే నా వంటి వీరుల జోలికి రాకు. అదుగో అక్కడ కృష్ణార్జునులున్నారు, వాళ్ళ దగ్గరికి పో అని నిందించి అతడిని చంపకుండా తల్లికిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. భీముడు ఆ మాటలకు సిగ్గుపడిపోయాడు. తమ్ముని దగ్గరకు వెళ్ళి తనకు జరిగిన పరాభవం చెప్పి కర్ణుని చంపే అవకాశం రాలేదని అన్నాడు. దానికి అర్జునుడు, అన్నా నీకా విచారం ఎందుకు? నిన్ను వాడు నా ఎదుట నిందించడం నన్ను నిందించినట్లే కదా అంటూ ఓదార్చి కర్ణుడి వద్దకు సమీపించి, ఒరేయ్ కర్ణ, భీముడిని ఆ విధంగా ఎందుకు తిట్టావురా? నువ్వు పారిపోయిన రోజులలో నిన్నెవ్వళ్ళైనా అలా తిట్టారా? గెలుపు సంబరంలో అంత గర్వం ఎందుకు? అధర్మంగా నా కొడుకు బాణాన్ని విరిచావు. దానికి ఫలితంగా ధర్మయుద్ధంలో నీ కొడుకైన వృషసేనుడు తల తీస్తానో, నిన్నేం చేస్తానో చూడు అంటూ బాణాల వర్షం కురిపించాడు. కర్ణుడికి అనేక మంది సాయం వచ్చారు. దుర్యోధనుడు అప్పుడు కర్ణుడి దగ్గరికి వచ్చి, సూర్యాస్తమయం ఇంకా ఎంతో వ్యవధి లేదు. నువ్వు అర్జునుడితో అలానే పోరుతూ ఉండు. వాడి ప్రతిజ్ఞ నెరవేరక అగ్నిప్రవేశం చేస్తాడు అని పురికొల్పాడు. అప్పుడు కృప, అశ్వత్థామ, శల్య, వృషసేనులతో కలిసి అర్జునుడిని బాణవర్షంలో ముంచారు. అర్జునుడు వాళ్ళందరికీ అన్ని రూపాలలో కనిపిస్తూ వాళ్ళ అస్త్రాలను అన్నింటినీ వారించి కర్ణ, కృపుల రథాలు పొడిచేసి శల్య, అశ్వత్థామలను బాణాలతో చిక్కుపెట్టి సైంధవుని పైకి వెళ్ళి వాడి ధ్వజాన్ని, సారథిని కూల్చివేశాడు. సైంధవుడిని రక్షించాలని కౌరవ సేనలన్నీ నరనారాయణులను చుట్టుముట్టి ఘోర రసంగా యుద్ధం చేస్తున్నారు. అర్జునుడికి సైంధవుడిని చంపే అవకాశం చిక్కటం లేదు. పాపం పొద్దువంక చూస్తున్నాడు. నారాయణుడు ఇక లాభం లేదనుకున్నాడు. మాయ చేస్తే కానీ వాడు బయటపడడు. చూస్తూ ఉండు, మాయను ప్రయోగిస్తాను అని అర్జునుడికి చెప్పి కృష్ణ పరమాత్మ సూర్యమండలాన్ని మాయతో కప్పివేశాడు. అప్పుడు కౌరవులు ప్రొద్దు గుంకిపోయింది అనుకుని సంతోషంతో కేకలు పెట్టారు. సైంధవుడు కూడా సంతోషంతో తలెత్తి పడమటకు చూస్తుంటే ఆ దుర్మార్గుని హరినరునకు చూపించి తల ఎగరగొట్టమని చెప్పాడు. చెప్పిందే తడువుగా ఒక బాణంతో వాడి తల ఎగరగొట్టి కృష్ణాజ్ఞ ప్రకారం అది క్రింద పడకుండా బాణాలు వేస్తూ బంతిలా ఆకాశంలో ఎగురుతూ ఉండేటట్లు చేశాడు. ఇంతలో మాయ చీకటి తొలగిపోయి సూర్యుడు అస్తాద్రి మీద అందరికీ కనిపించాడు. కౌరవులు జరిగింది గమనించి అర్జునుడి మీదికి వచ్చారు. వాళ్ళ బాణాలతో వారిస్తూ సైంధవుడి తల క్రింద పడకుండా తిప్పుతూనే ఉన్నాడు. కృష్ణుడప్పుడు, బావా, సైంధవుడి తండ్రి వృద్ధ క్షత్రుడు తన తపోబలం వలన తన కొడుకు తలను నేల మీద పడివేసిన వాడి తల 100 ముక్కలై చేస్తాడని శాపమిచ్చాడు. ఆ వృద్ధ క్షత్రుడు ఇప్పుడు శమంత పంచం సమీపాన ఉన్న ఆశ్రమంలో ఉన్నాడు. పాశుపతంతో ఆ తల వాడి తొడ మీద పడేటట్లు చేయడమే నీ ప్రస్తుత కర్తవ్యం అన్నాడు.
అర్జునుడు ఆ విధంగానే చేశాడు. జపం చేసుకుంటూ ఉన్న వృద్ధక్షత్రుడు తన ఒడిలో పడిన తలను చూచి కంగారు పడి లేచాడు. తల క్రింద పడింది. అప్పుడే వాడి తల పడవేసిన వాడు అవటం వలన వాడి తల ముక్కలై ప్రాణములు పోయాయి. అర్జునుడి పనికి కౌరవసేన భయపడిపోయింది. సైంధవుడి చావుకు దుర్యోధనుడు ఆదులంతా ఖిన్నులయ్యారు. పాండవ బలంలో శంఖారావాలు వాద్యఘోషలు మిన్నుముట్టినాయి. ధర్మరాజు తగినంతగా కృష్ణార్జునులను మెచ్చుకున్నాడు. అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేరింది. ఘటోత్కచ వధ. ఆ రోజు యుద్ధంలో సైంధవ రక్షణార్థం పూనుకున్న సైన్యంలో 7 అక్షౌహిణులు సర్వనాశనమైపోయినందుకు దుర్యోధనుడు ఎంతో బాధపడి ఆచార్యుణ్ణి నిందించాడు. దానికి బదులుగా ఆచార్యులు పాండవుల దైవ బల సంపన్నులు, అటువంటి వాళ్లకు సాధ్వి అయిన ద్రౌపదికి చేసిన కీడుకు తగిన ఫలితం అనుభవించక తప్పదు. పోయిన దానికి ఏడ్వక సేనలను ఉత్సాహం కలిగించి యుద్ధం చెయ్యి అని చెప్పాడు. కర్ణుడు రారాజు ఉపశమనం కలిగించే మాటలు చెప్పాడు. సూర్యుడు అస్తమించినప్పటికీ యుద్ధం ఆపు చేయలేదు. దివిటీలు వెలిగించి ఆ వెలుగులో యుద్ధం చేస్తూనే ఉన్నారు. అప్పుడు ద్రోణుడు అనేక మంది పాంచాల రధికులను చంపి పాండవ బలాన్ని క్షీణింపచేస్తున్నాడు. భీమసేనుడి చేతిలో దుర్మదాది కురుకుమారులు చనిపోయారు. కర్ణుడు సహదేవుణ్ణి భంగపరిచి తల్లికిచ్చిన మాట జ్ఞాపకం చేసుకుని వాడిని చంపకుండా వదిలివేశాడు. ఘటోత్కచుడి కొడుకైన అంజన పర్వుణ్ణి అశ్వత్థామ హతం చేశాడు. కొడుకు చావు చూచిన ఘటోత్కచుడికి ఎక్కడలేని కోపం ముంచుకొచ్చింది. దాంతో మాయాబలం ప్రయోగిస్తూ కౌరవ సేనాబలాన్ని క్షీణింపజేస్తున్నాడు. వాడిని తట్టుకోవటం చాలా కష్టంగా ఉండటం వలన చేసేది లేక కర్ణుడు తాను ఇంద్రుడి వద్ద పుచ్చుకున్న శక్తిని ప్రయోగించి చంపివేశాడు. దానికి పాండవులు ఎంతో బాధపడ్డారు. కృష్ణుడు బాధపడనవసరం లేదని ఇంద్రుడిచ్చిన శక్తి వలన అర్జునుడికి ప్రమాదం కలగకుండా అది వ్యర్థమైపోయిందని, ఇది ఒకందుకు మేలే అని ఓదార్చాడు. ఇదంతా విన్న ధృతరాష్ట్రుడు సంజయుడితో, కర్ణుడు ఇన్ని రోజుల శక్తిని అర్జునుడి మీద ఎందుకు ప్రయోగించలేదు? వారు తప్పు చేశాడు. దాంతో అర్జునుడిని హతం చేసి ఉంటే పాండవులు యుద్ధానికి ఊరుకుంటారా? నా కొడుకును వట్టి మూర్ఖులు కర్ణుడికి ఆ పని చేయమని చెప్పలేదు కదా అంటూ దుఃఖించాడు. అది విన్న సంజయుడు, రాజా, నీ కొడుకులు రోజు ఆ విషయం కర్ణుడికి చెప్తూనే ఉన్నారు. వాడు రేపు చంపుతానని అంటూనే ఉన్నాడు. యుద్ధమునికి వెళ్ళేటప్పుడు ఆ మాట అందరూ మర్చిపోతున్నారు. ఇది దైవయోగము, కృష్ణుడి మాయ. అందరిలో వెలిగేవాడును అంతటికి కారకుడును అయిన పరమాత్ముడికి సహాయముగా పొందిన కుంతి కుమారులను ఇతరుల వలన అపకారం జరుగుతుందా? అది అలా ఉంచు. యుద్ధ విషయాలు విను. 2 పక్షాల వాళ్ళు ఆ విధంగా పోరి అలసిపోయి చీకటిలో ఏమీ చెయ్యలేక కొంతసేపు ఊరుకున్నారు. ఇంతలో చంద్రోదయమైంది. ఆ వెలుగులో మళ్ళీ యుద్ధానికి పూనుకున్నారు. ద్రోణుడు విరాట, ద్రుపద, భూపాలుర శిరాలు త్రుంచివేశాడు. తండ్రి చావు చూసిన దృష్టద్యుమ్నుడు కోపంతో అగ్నిలో ఉండే మిడతల ద్రోణుడి మీదికి ఉరికి భంగపడ్డాడు. ఇంతలో భీముడు వచ్చి రక్షించి తన రథం మీదికి తీసుకొని పోయాడు. సూర్యోదయం అయింది. పొద్దు ఎక్కుతూ ఉంది. అయినప్పటికీ విశ్రాంతి లేకుండా 2 పక్షాల వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. అర్జునుడు తన శక్తినంతా ఉపయోగించి ద్రోణుడితో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ద్రోణుని తాకిడికి ఓర్చుకోలేక ధర్మరాజు, భీముడు, నకుల, సహదేవులను ఒక పక్కకు తప్పుకుని ఆచార్యుల వారి పరాక్రమం గురించి చెప్పుకుంటున్నారు. ఇంతలో కృష్ణుడు అక్కడికి వచ్చి ధర్మరాజుతో, గురువును చంపటం దేవదానవులకు కూడా సాధ్యం కాదని, అశ్వత్థామ చచ్చాడని చెప్తే అతను అస్త్ర సన్యాసం చేస్తాడని, అప్పుడు అతడిని సాధించవచ్చునని చెప్పాడు. మాళవరాజైన ఇంద్రవర్మ యొక్క ఏనుగు అశ్వత్థామ పేరు కలది భీముని చేతిలో చావటం విన్నారు. కాబట్టి ధర్మరాజు ద్రోణాచార్యులకు వినిపించున్నట్లా అశ్వత్థామ చచ్చే అని అతనికి వినపడకుండా కుంజరమని అన్నాడు. ఆ మాటలు విన్న ద్రోణుడు యుద్ధం మానివేశాడు. కర్ణ, కృప, దుర్యోధనులను పిలిచి తెలివిగా నడుచుకోమని చెప్పి యోగబలంతో పరమ పదవికి పోవటానికి సిద్ధమయ్యాడు. అప్పుడు ధర్మరాజు వారిస్తున్నప్పటికీ వినకుండా దృష్టద్యుమ్నుడు ద్రోణుడి దగ్గర కురికి తల నరికేశాడు. సైన్యాలు హాహాకారాలు చేశాయి. కౌరవులు భయపడి పారిపోయారు. అశ్వత్థామ, అలుక
ఎక్కడో దూరంగా యుద్ధం చేస్తున్న అశ్వత్థామ దగ్గరకు దుర్యోధనుడు పరుగు పెట్టాడు. అశ్వత్థామతో ద్రోణ నిర్యాణ వీరమంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. తండ్రి మరణవార్త విన్న అశ్వత్థామకు ఏడుపు, కోపము రెండూ కలిగాయి. దాంతో కోపం శృతిమించి రాగాన పడింది. శత్రువులు అందరినీ మసి చేసి వెయ్యాలనే తలంపుతో సేనలు సమకూర్చుకుని పాండవ బలాల మీద నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. అది జ్వాలలు కక్కుకుంటూ వచ్చింది. శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ వాహనాలు దిగి ఆయుధాలు క్రింద పడవేయమని చెప్పాడు. అందరూ భగవానుడి ఆజ్ఞ శిరసావహించారు. నిస్తేజంగా ఉన్న పాండవ సైన్యాన్ని చూచి ఆ అస్త్రం శాంతించింది. దాని వలన ఎవ్వరికీ ఏ అపకారం జరగలేదు. శ్రీకృష్ణుడి వలన తన నారాయణాస్త్రం వృధా అవటం చూసి అశ్వత్థామ రెచ్చిపోయాడు. దాంతో సాత్యకి, దృష్టద్యుమ్నులు మూర్చపోయేటట్లు అస్త్రప్రయోగం చేశాడు. తర్వాత అర్జునుడి మీదకొచ్చి ఆగ్నేయాస్త్రమును ప్రయోగించినాడు. అది పాండవ సేనలలో అక్షోహిణి బలాన్ని దహించి వేసింది. అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి దానిని శమింపజేశాడు. తన ఆగ్నేయాస్త్రం వలన కృష్ణార్జునులు చావకుండా ఉన్నందుకు అశ్వత్థామ బాధపడుతూ ఉంటే వ్యాస మహర్షి వచ్చి అది మునులైన నరనారాయణుల మహిమ అని చెప్పాడు. వాళ్ళు దుష్ట శిక్షణ, సాధు పోషణ, ధర్మ సంస్థానార్థం కృష్ణార్జునులుగా అవతరించారని చెప్పాడు. దానితో అశ్వత్థామకు జ్ఞానోదయం అయింది. విచారాన్ని వదిలిపెట్టి యుద్ధము చాలించమని దుర్యోధనుడికి ఆజ్ఞ ఇచ్చాడు. యుద్ధం ఆ రోజున ముగిసిపోయింది. అందరితో పాటు తన గుడారానికి చేరుకున్నాడు. పాండవులు విజయోత్సాహంతో సింహనాదాలు చేసుకుంటూ తమ తమ నెలవులకు చేరుకున్నారు. ఆ రాత్రి వేదవ్యాస మునీంద్రుడు అర్జునుడికి కనిపించి అతనికి పరమశివుని మహిమ చెప్పి ఆ మహాదేవుని కరుణ వలననే అతనికి జయం కలిగిందని వివరించాడు. ఆ కౌంతేయ మధ్యముడు పరమశివుడికి భక్తిపూర్వక దండ ప్రణామాలు ఆచరించి పరమానందాన్ని అనుభవించాడు. శ్రీ మధ్యాంధ్ర మహాభారత అంతర్గత ద్రోణ పర్వం సమాప్తం. రేపు కర్ణ పర్వంలో మళ్ళీ కలుసుకుందాం.